ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో తెలుస్తుంది. ఎగ్జామ్సా? ఫ్రెండ్స్ నీకేమీ ఎలా చదువుతున్నారో అని ఏమీ చెప్పట్లేదా నీకు? ఓకే ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ వీడియోలో స్టడీ టిప్స్ మరేనో ఇంట్రెస్టింగ్ ఎలా చదవాలి అవన్నీ ఉంటుంది. ఫస్ట్ చూసి లైక్ కొట్టు, ఓకేనా? అండ్ హలో గైస్, ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ and this is the study tips for exam. It is very useful for everyone. Hello guys, this is Niharika Telegareddy vlogs and more information my channel lo untundi and came back with a new and exciting video right now. ఏంటనుకుంటున్నారు? నేనైతే ఈరోజు ఆన్లైన్ క్లాస్ యాజ్ యూజువల్ మా టీచర్ చెప్పారనమాట ఎగ్జామ్స్ ఉన్నాయని. దట్స్ వాట్ ఐ గాట్ స్టక్ ఇన్ మై మైండ్, ఎగ్జామ్స్ అని అనుకున్నాను. అండ్ అలాగా పడుకొని అప్ టు ఆఫ్టర్నూన్ దాకా అలా టైంపాస్ చేసాను, అన్నీ అయ్యింది. అండ్ ఆఫ్టర్ దట్ మమ్మీ ఒక వీడియో చేయాలి కాబట్టి దట్స్ వాట్ వీఆర్ ప్రిపేరింగ్. ఏంటి అసలు ఏం చేయాలో కూడా ఐడియా లేదు. అందుకే దట్స్ వాట్ ఐ గాట్ వన్ ఐడియా, దట్ ఈస్ మీ అందరు తమిళలోనే చూసేసి ఉంటారు కదా. దట్ ఈస్ స్టడీ టిప్స్. అండ్ మీ అందరికీ షేర్ చేసుకోవాలంటే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ and make sure that you have in a light place and sunlight పడే ప్లేస్లోనే. లైట్ ఈ లైట్స్ అయినా పర్వాలేదు, బట్ మెయిన్గా మనకి సన్ సోర్స్ రావడం వల్ల ఇట్స్ వెరీ బెటర్. అండ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ అ వన్ వాటర్ బాటిల్ అండ్ ఫుల్ ఆఫ్ వాటర్. అండ్ మధ్యలో యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్, ఎందుకంటే ఇట్ ఫంక్షన్స్ అవర్ మైండ్ అ లాట్. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ సోర్స్ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. మనకి ఇది కావాలి, మెయిన్ థింగ్ ఇది. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. And let's go on and make sure that you have to sit in a study table. And I usually sit in a study table, right? నేనైతే ఎప్పుడు స్టడీ టేబుల్ దగ్గర కొన్ని వీడియోస్ కూడా ఇక్కడే చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో కూడా ఇక్కడే. అండ్ అదనమాట. లైక్ ఒకవేళ మీ సోఫా కానీ దీని మీద కూర్చుంటే you'll getting sleep a lot and some other distractions kuda untundi. And that's what you have to sit in a study table and you can concentrate. We have to study a lot and not a lot. We have to study smart, okay guys? And let's study smart, not hard, okay? And manamaithe first thing we have to set a timer. And I'm going to tell, this is a Pomodoro technique. This is a very famous technique. And what have to do is miru. And one more thing, this is the main thing, and you have to not miku other sources distractions like nowadays manki other network like how can I tell you, Instagrams, anything, Facebook or WhatsApp, any under notification agane tees chudam manaki baga alwat ayipotundi. That's what we have to keep away phone అనేది మీ ఫాదర్ కానీ అదర్వైజ్ ఎక్కడో అనదర్ రూమ్లో కానీ పెట్టండి. నేనైతే నా ల్యాప్టాప్ ఇక్కడ ఉంచుతున్నాను, ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ టు సెట్ ద టైమర్. మీకైతే ఓన్లీ టైమర్కి క్లాక్ ఉంటే మాత్రం క్లాక్ అయితే ఉంచుకోండి, దట్స్ ద బెస్ట్. అండ్ మీరైతే అయ్యో మాకు ఇలా కూడా గూగుల్ నుంచి ఏమైనా కావాలి, అదర్వైజ్ యూట్యూబ్ నుంచి మీకు ఇలా కావాలంటే యూ కెన్ యూస్, బట్ నాట్ మేక్ షూర్ దట్ మీరైతే వాట్సాప్ ఆర్ ఎనీ అదర్ డిస్ట్రాక్షన్స్ అనేది ముట్టుకోకూడదు. And make sure that. And నేనైతే కరెక్ట్గా like have to set the timer and make sure that you have to be gone with 30 minutes కన్నా ఎక్కువ ఉండాలి and 15 minutes కన్నా తక్కువ ఉండాలి. I'm setting the time 45 minutes పెట్టి and 15 minutes or 20 minutes I'll take break. అండ్ మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తున్నాను. అండ్ సమ్ మోర్ టెక్నిక్స్, ఈ కొన్ని టెక్నిక్స్ కాదు, అండ్ సమ్ మోర్ ఎలా చేయాలి ఇవన్నీ మాత్రం మీ అందరికీ చెప్తాను. లెట్స్ గో ఆన్. నేనైతే ఇప్పుడు ఆపుతున్నాను, మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను ఎలా అలారం అన్నీ పెట్టుకుంటున్నాను, ఓకే గైస్? అండ్ మర్చిపోయాను, మేక్ షూర్ దట్ యువర్ ప్లేస్ ఇస్ క్లీన్ అండ్ నీట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇగ్రీజ్ ఆర్ ఎనీథింగ్ సాడ్ మూడ్ ఆర్ ఎనీథింగ్ ఇలా వచ్చారనుకోండి, మీ రూమ్మేట్ ఇంత చెత్తగా ఉంది చదువుకోవడానికి అలా వచ్చారనుకోండి, ఆర్ ఎనీ అదర్ సిచ్యువేషన్స్ యూ కమ్ యూ సీ యువర్ రూమ్ ఇట్స్ వెరీ వెరీ డర్టీ, ఓ మై గాడ్ అనుకోండి, వెంటనే క్లీన్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ యువర్ మైండ్ విల్ బీ రిఫ్రెషింగ్ అండ్ యూ కెన్ స్టడీ ఆన్. యూ కెన్ స్టడీ, గో ఆన్ స్టడీస్. అండ్ మనమైతే క్లీన్గా ఉండాలి, మెయిన్గా టేబుల్ క్లీన్గా నీట్గా ఉండాలి, అండ్ బుక్స్ అనేవి ఆర్డర్లో పెట్టుకోవాలి. అండ్ దట్స్ గో.
ఫస్ట్ థింగ్ ద స్టడీ టేబుల్ కూడా నీట్గా ఉంచుకోవాలి అండ్ ఈవెన్ సరౌండింగ్స్ కూడా నీట్గా ఉంచుకోవాలి బికాజ్ విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ స్టడీస్. ఎందుకంటే మన సరౌండింగ్స్ నీట్గా ఉంటే మనం కూడా లైక్ హెల్తీగా ఉంటాం అన్నట్టుగా మన సరౌండింగ్స్ కూడా నీట్గా ఉంటే లైక్ బట్టలు పడేయడం అవన్నీ ఉంటుంది కదా సమ్మ, అలా కాకుండా నీట్గా ఉంటే విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బెస్ట్ ఫెంటాస్టిక్ టెక్నిక్ అనమాట, పొమోడోరో టెక్నిక్. ఇది ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా సెల్ ఫోన్ ఆర్ ట్యాబ్ మీరు నాలాగైతే యూస్ చేస్తున్నట్టుగా అయితే సెల్ ఫోన్ ఆర్ ట్యాబ్ అంటే గూగుల్ నుంచి కానీ ఏదన్నా మీకు ఎగ్జామ్కి ఇలా ప్రిపేర్ అవుతున్నట్టుగా అయితే దీంట్లో నుంచి చూసి యూ కెన్ సెట్ అ టైమ్ ఆఫ్ 45 minutes. ఓకే, 35 minutes to 50 minutes మధ్యలో పెట్టుకోవాలి. నేనైతే 45 minutes పెడుతున్నాను. అండ్ ఆఫ్టర్ 45 minutes యూ కెన్ గివ్ అ బ్రేక్ ఆఫ్ 20 minutes or 30 minutes. I most prefer 20 minutes బ్రేక్ ఇచ్చిన తర్వాత బికాస్ వై వీ నీడ్ అ బ్రేక్, ఎందుకంటే అవర్ మైండ్ హ్యావ్ టు టేక్ ఆల్ అంటే లైక్ ఒకసారి అన్నీ తీసేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మన మైండ్లో. ఇట్ హ్యావ్ టు బి లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ అంటే లైక్ 2 months తర్వాత కూడా మర్చిపోకుండా చెప్పేది అలాగా. ఇప్పుడు మీకు ఒక్కొక్క ఇప్పుడు మీ ఇల్లు అంటే ఎక్కడంటే మీకు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ మెమొరీలో ఉండిపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తెలిసిన ప్లేస్కి వెళ్తే ఇదిగోండి ఇది అని చెప్పగలరు కాబట్టి అది లాంగ్ టర్మ్ మెమరీలో ఉండిపోయింది. ఇప్పుడైతే నేను స్టడీ చేస్తున్నాను అనమాట. నా ఎసెన్షియల్స్ ఆఫ్ స్టేషనరీ థింగ్స్ అవన్నీ తీసుకొని ఐఎమ్ చెకింగ్ ఇన్ గూగుల్ ఫర్ ప్రిపేరింగ్ మై ఎగ్జామ్స్. ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అందుకే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ మీరందరూ ఎగ్జామ్ స్టార్ట్ అవగానే నర్వస్ అయిపోకండి అసలు. అండ్ వీ హ్యావ్ టు బీ సో కూల్గా ఉండాలి మనము అండ్ స్టడీ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనము ఫస్ట్ ఏం తీయాలంటే క్లాస్ వర్క్ అనేది అస్సలు తీయకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ వెళ్ళి ఆ ఫుల్ లెసన్ ఎంత టైం పట్టినా పర్వాలేదు ఫుల్ లెసన్ రీడ్ చేసిన తర్వాత మీరు నోట్స్ అనేది రీడ్ చేయండి. ఎందుకంటే అప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. అంటే మీకు అంతగా అండర్స్టాండ్ లేకపోతే ఇంకోసారి నోట్స్ రీడ్ చేయండి, అప్పుడు కొంచెం మీకు అర్థమవుతుంది, చాలా నీట్గా అర్థమవుతుంది తర్వాత. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్లో మీరు టెక్స్ట్ బుక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా అలా రీడ్ చేయండి మీరు. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టెక్నిక్, ప్లీజ్ డూ ఇట్ లైక్ దట్. ఎందుకంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎంసీక్యూస్ లాంటివి కూడా ఇస్తే యూ కెన్ మార్క్ విత్ అ పెన్సిల్ ఆర్ హైలైటర్. ఐ మోస్ట్ ప్రిఫర్ పెన్సిల్. ఎందుకంటే ఒకవేళ మీరు ఇది కాదనుకోండి, ఇది అనవసరంగా టిక్ చేస్తామనుకోండి, లైక్ అండర్లైన్ చేసామనుకోండి లైక్ హైలైటర్తోని, మళ్ళీ యూ కాంట్ రబ్ ఇట్ రైట్, అది మళ్ళీ ప్రిఫర్ అయిపోద్ది. దట్స్ వాట్ ఐ మోస్ట్ ప్రిఫర్ పెన్సిల్ అనమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు డ్రింక్ వాటర్ ఎందుకు తాగమంటుంది అనుకుంటున్నారు కదా, బికాజ్ వాటర్ వెళ్ళి ఇట్ హ్యావ్ టు బి ఫంక్షన్ రైట్. మనకి బాగా ఫంక్షన్ అవ్వాలి. ఒకవేళ వీఆర్ స్లీపీ అంటే అది యాక్టివ్గా చేసి ఇంకా ఫంక్షనింగ్గా బాగా చేస్తుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్టడీస్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ కాన్సన్ట్రేషన్స్ కూడా బాగా హై చేస్తుంది. అండ్ మీరు కూడా ఇలాగా ఫాలో అవ్వండి. అండ్ ఈవెన్ మన లాంగ్ టర్మ్ మెమరీలో కూడా ఉండాలంటే వీ హ్యావ్ టు బి స్టడీయింగ్ లైక్ దిస్. అంటే లైక్ వీ హ్యావ్ టు డ్రింక్ అ వాటర్ లైక్ దిస్ అండ్ వీ హ్యావ్ టు స్టడీ కాన్సన్ట్రేషన్. మీరు కూడా ఇలాగా చదవండి. లాంగ్ టర్మ్ మెమరీ అంటే లైక్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎక్కడికైనా తెలిసిన ప్లేస్కి వెళ్తే ఇదిగోండి ఈ ప్లేస్ మాకు తెలిసిందే అని చెప్తారు కదా, అది లాంగ్ టర్మ్ మెమరీ. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా యూ కెన్ ఐడెంటిఫై దిస్ ప్లేస్. అంతెందుకు మన హౌస్ ఎక్కడున్నా కూడా మీకు తెలిసిన ప్లేస్లో ఇక్కడ ఇదిగోండి ఇది హౌస్ అడ్రస్ అనేది గుర్తుంటుంది కదా మీకు, అలాగా ఇది లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. షార్ట్ టర్మ్ మెమరీ అంటే బట్టి పట్టేదాన్ని. అప్పుడు బట్టి పట్టి ఎగ్జామ్స్లోకి వెళ్తాం, మర్చిపోతాం. అందరూ భయపడతారు కదా ఎగ్జామ్స్కి మర్చిపోయామంటే. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ లాంగ్ టర్మ్ మెమరీ. అంటే మీరు ఇలా 45 minutes అనేది
చదివి 15 minutes బ్రేక్ ఆర్ 20 minutes ఆర్ 15 minutes బ్రేక్ ఇస్తే మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. అండ్ రీడ్, స్లీప్ అండ్ రిపీట్. అండ్ మీరు ఆఫ్టర్ యూ రీడ్, స్లీప్, ఒక న్యాప్ వేయండి. ఎందుకంటే మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళడానికి న్యాప్ వేయాలి. ఎందుకంటే ఒకవేళ రాత్రంతా చదివి ఉండిపోతే యూ కాంట్, వాళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ మెమరీ కొంచెం మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ న్యాప్ అదైతే ఖచ్చితంగా మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. ఇఫ్ యూ స్లీప్ అన్నమాట మీరు అన్నీ రికగ్నైజ్ చేసుకోవచ్చు, ABCD అలాగా మీకు ఒక్కొక్కటి అలా తెలుస్తూ ఉంటుంది. అందుకే నేను ఇలాగ ఒక లైట్ న్యాప్ వేయాలి. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనమాట, యూస్ఫుల్ ట్రిక్ ఫర్ ఎగ్జామ్ అనమాట ఇది మనకి. అండ్ మీరు కూడా ఇలా ఫాలో అవడం వల్ల మీకు కూడా చాలా యూజెస్ ఉన్నాయి. మనం రోజు ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ తీసుకోవాలి రోజు ఈ టైంలోని. మనం ఇట్స్ అ పర్టికులర్ టైంలో, ఇప్పుడు నేను 3 to 4 అనుకోండి, రోజు 3 to 4 వరకు మీరు చేస్తే మీ బ్రెయిన్ ఇట్ కెన్ టేక్ ఈజీలీ ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది మీ బ్రెయిన్ ఈజీగా తీసుకుంటుంది. అందుకే మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. నేనైతే ఫాలో అవుతున్నాను కదా, మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్. అండ్ వెన్ ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఈ మధ్యన అందరూ ఆన్లైన్ క్లాస్లోనే ఉంటున్నారు కాబట్టి, అండ్ మేడం ఏం చెప్పినా కూడా యూ హ్యావ్ టు రైట్ ఇంపార్టెంట్ నోట్స్, లైక్ యూ హ్యావ్ టు కీప్ అ నోట్స్ ఫర్ ఇట్. మీరు నోట్స్ పెట్టుకొని రాయడం వల్ల ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ ఇలా వచ్చినప్పుడు ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనమాట. చూడగానే ఇలా తెలిసి చూడగానే ఆ లెసన్కి ఉన్న ఇంపార్టెంట్ పెట్టాలి. అండ్ చూడండి, ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఐఎమ్ గోయింగ్ ఫర్ ద స్టడీ మ్యూజిక్ అనమాట. స్టడీ మ్యూజిక్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్, ఎందుకంటే మనకి కాన్సన్ట్రేషన్గా ఉంచడానికి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ పర్పస్ అండ్ ఈవెన్ ఫర్ మోర్. అండ్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి బాగా ఉండాలంటే ఈ స్టడీ మ్యూజిక్ వినాలి. అండ్ కొంతమంది అంటారు, అండ్ సారీ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు డ్రింక్ వాటర్. మీరు కూడా వాటర్ తాగండి. అండ్ ఐ మోస్ట్ ప్రిఫర్ ఇయర్ ఫోన్స్ అనమాట. మీరు కూడా ఇయర్ ఫోన్స్ విని పాట వింటే, లైక్ ఆ మ్యూజిక్ వింటే మీకు చాలా బాగుంటుంది. సడన్గా ఒక టాపిక్లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు కదా, ఐ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ వన్ బై వన్. చాలామంది అంటారు మ్యూజిక్ అనేది పెద్ద డిస్ట్రాక్షన్ అండ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీబడి. కానీ కొంతమంది కూడా అంటారు మ్యూజిక్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇట్స్ మేక్ మనకు కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని. కానీ లైక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్ ఇట్. అండ్ ఎలా అంటే లూప్ మ్యూజిక్, యూ కెన్ టైప్ ఇన్ గూగుల్. నేను మీకు చూపించాను కదా, ఇలాగా స్టడీ మ్యూజిక్ అని టైప్ చేస్తే యూ కెన్ గెట్ ఫస్ట్ ఓన్లీ వన్ మ్యూజిక్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ కెన్ లిజన్. అంటే డిస్ట్రాక్షన్స్ కదా, అంటే అది మీరు బీట్ ఉన్న సాంగ్స్ అలాంటివి అయితే డిస్ట్రాక్షన్గా ఉంటుంది. బట్ ఇలాంటి మ్యూజిక్ అనేది మన కాన్సన్ట్రేషన్ చాలా బాగా వస్తుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగుంది కదా. మీరు అదర్వైజ్ మీరు ఏమైనా లైక్ ఎనీ అదర్ యాప్స్లోని వింటున్నట్టుగా అయితే స్టడీ మ్యూజిక్ అని కొట్టగానే వస్తుంది. ఆర్ అదర్వైజ్ మనం ఆల్మోస్ట్ ఇన్ ఇండియా అందరూ యూజ్ చేస్తారు. యూట్యూబ్ అందరికీ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ టైప్ ఇట్ స్టడీ మ్యూజిక్ అంటే వస్తుంది. 2 or 3 hours ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ కాన్సన్ట్రేటింగ్. అండ్ లెట్స్ సీ ద టైం 17:10 అయింది. అండ్ లెట్స్ సీ 17:10కి కదా, ఇప్పుడు లైక్ ఐ హ్యావ్ టు సీ 17:10కి కదా. యా, ఇప్పుడు మనకి 10 minutes టైం ఉంది కరెక్ట్గా. వీ హ్యావ్ టు స్టడీ ఫాస్ట్. అంటే ఇది అయిన వెంటనే ఫ్రీ అయిపోవడం కాదు, అయిన తర్వాత 20 minutes బ్రేక్ అయిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు కంటిన్యూ స్టడీయింగ్ అండ్ అప్ టు అగైన్ మీకు ఈ చాప్టర్ని కంప్లీట్ అయ్యే వరకు మీరు చదవాలి. అండ్ ఎనీథింగ్ మీరు అనేది ఒక గోల్ ఉంచుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు గోల్ పెట్టుకుంటే
అది రీచ్ అయిన అంతవరకు వీ హ్యావ్ టు ట్రై ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే, ఒక స్టిక్కీ నోట్స్ కానీ దేని మీద కానీ, ఒక బుక్లో కానీ, ఒక బోర్డు మీద కానీ, యూ హ్యావ్ టు కీప్ థింగ్. ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఈస్ దట్. ఇదిగోండి, ఒకవేళ నేను ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ నార్మలీ ఏంటంటే, నేనైతే నార్మల్ చెప్తున్నా, మీకు కూడా ఫాలో అవ్వండి. లైక్ ఐ యామ్ గివింగ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ సోషల్. ఈరోజు నేను సోషల్లో జాగ్రఫీ, హిస్టరీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ 2 lessons 2 subjects కంప్లీట్ చేద్దాం అనుకుంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ యువర్ మైండ్. ఈ టైం నుంచి ఇంతవరకు అని కూడా చూసుకోకూడదు. మీరైతే ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ అ లాంగ్ టైమ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యువర్ బ్రెయిన్ హ్యావ్ టు టేక్ ఇట్. నేను కొంతసేపు వరకు అయితే నా ఇయర్ ఫోన్స్ తీసుకొని అలా ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ అగైన్ ఆన్ దిస్ అనమాట. కొంతసేపు నాకు డిస్ట్రాక్షన్లో అనిపించి కొంతసేపు హెడ్సెట్ తీసాను అనమాట. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. మీరు కూడా ఇలా ఫాలో అవుతే ఖచ్చితంగా యూ విల్ ఆల్సో గెట్ ఇట్. నాకైతే అక్కడ కొంచెం మిస్టేక్ వచ్చింది, అది చూసాను ఇప్పుడే. దట్స్ వాట్ ఐ వాజ్ రబ్బింగ్. అదనమాట ఫ్రెండ్స్. అండ్ మనము క్లాస్ అయిన వెంటనే రాసుకోవాలి. రేపు ఈ టెస్ట్ ఉందనుకోండి, ఆన్లైన్ క్లాస్ అయిన వెంటనే ఇలా రాసుకోండి. రేపు ఈ టెస్ట్ ఉంది, రేపు కలిగి చదవాలి అనేది ఒక బుక్లో కానీ ఏదైనా దాంట్లో కానీ రాసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో అది కూడా. అండ్ ఎవ్రీ డే మనము ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, సమ్మరీ నోట్స్ టైప్. అంటే చెప్పాను కదా మీ అందరికీ, ఇలా రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. దట్స్ వాట్. నేను గూగుల్ నుంచి చూసి చేస్తున్నాను అనమాట. నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారా అల్లారం? ఇదన్నమాట. ఇప్పుడు నాది అయిపోయింది కాబట్టి కొంచెం రెస్ట్ ఇస్తున్నాను 15 minutes. అండ్ ఇదిగోండి 15 minutes ఆర్ 20 minutes అయిపోయింది. నేను 20 minutes తీసుకున్నా. అండ్ అగైన్ వీ హ్యావ్ టు కేమ్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు నాట్ చీటెడ్ అవర్ సెల్ఫ్. మనం చీట్ చేసుకోకూడదు. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి వీ హ్యావ్ టు అగైన్ స్టార్ట్ స్టడీయింగ్. అండ్ యూ హ్యావ్ టు టీచ్ ఎనీ వన్ ఎల్స్. లైక్ స్టఫ్ టాయ్స్ నేను చూపించాను కదా ఫస్ట్లో ఒక టాయ్, నేను దానికి ఎక్కువగా టీచ్ చేస్తూ ఉంటాను. లైక్ మనము దిస్ ఇస్ ద మెయిన్ టెక్నిక్. ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇందాక నుంచి ఏదో మర్చిపోయాను అనుకుంటున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే మన టాయ్స్కి ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఎల్స్ మనకు రాలేంది ఇంకా బాగా క్లియర్గా దానికి ఒక చిన్న బాబు గల చెప్తాము అలా చెప్పాలి. దానివల్ల మనకి ఇంకా బాగా వస్తుంది అండ్ ఈవెన్ వాళ్ళకు కూడా వస్తున్నట్టుగా ఉంటుంది. బట్ నేను కొద్దానే ఉంటాను కాబట్టి ఐ మోస్ట్ ప్రిఫర్ టాయ్స్. అండ్ మీరు కూడా టాయ్స్ తీసుకోండి. ఎలాగో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎలాగో వినరు కాబట్టి టాయ్స్ అయితే తీసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ బోర్డ్ అయితే మీరు బోర్డు మీద కూడా రాసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఇది కూడా అది కంప్లీట్ అయిపోతుంది. 20 ఐ కంప్లీటెడ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వరకు ఫాలో అయినట్టుగా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇలా స్టఫ్ టాయ్స్కి చెప్పడం వల్ల మనకు కూడా బాగా వస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు దెమ్. అండ్ చూడండి అయితే కంప్లీట్ అయిపోయింది. నా పెన్సిల్స్ అన్నీ మళ్ళీ నీట్గా అన్నీ సర్దేసుకోవాలి ఒకవేళ చిదరా వదరగా ఉంటే. అండ్ అగైన్ ఇట్ హ్యావ్ టు బి నీట్ ఆల్ రైట్ కదా ఫర్ నెక్స్ట్ టైం. And please thanks for watching till end.